సనాతనమా సమానత్వమా? సనాతనం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే, సమానత్వం అనేది తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయగిరి స్టాలిన్ అంటున్నారు అంటూ ఈ మాటని ప్రకాష్ రాజ్ గారు నిన్న ఒక కార్యక్రమంలో ఓటంకించారు. దీంతో దేశవ్యాప్తంగా మళ్ళీ ఇది ఒక చర్చ అయింది. చర్చ అవడమే కాదు, మళ్ళీ సనాతనమా వర్సెస్ సమానత్వమా అన్న మాట మళ్ళీ తెర మీదకి వచ్చింది. నిజానికి సనాతన ధర్మం అంటే ఏంటి? దేశ ధర్మ సనాతన అంటారు. అంటే సనాతనమైనది సూర్య చంద్రులు లాంటిది. సనాతన ధర్మానికి ఎప్పుడు మొదలైంది అనేది తెలియదు. ఒక మతంలో ఒక మతం అనేది, అంటే కొన్ని మతాల విషయంలో ఎవరైనా పుట్టుకతో మొదలైన మతంగా మనం చెబుతూ ఉంటాం. కానీ సనాతనం అనేది ఎవరి పుట్టుకతో కూడా సంబంధం లేదు. శ్రీకృష్ణుడు, అంతకంటే ముందు శ్రీరాముడు, అంతకంటే ముందు అసలు ఎప్పుడు పుట్టిందో కూడా తెలియదు అంటూ ప్రకృతిని, ప్రాణజీవాలని, మూగజీవాలని, చెట్టుని, పుట్టని, భూమిని, అలాగే పంచభూతాలని, ఇవన్నీ కూడా సనాతనంతో ముడిపడి ఉన్న అంశాలు అనేది సనాతన ధర్మం గురించి చెప్తారు ఒకటి. అలాగే సనాతనం అంటే సమానత్వం అని కూడా అంటారు. సనాతనం అనేది శాశ్వతం, సనాతనం అనేది సమానత్వం కూడా. ఎందుకు అంటే అందరూ సమానమే, అన్ని జీవాలు సమానమే. నీలో ఉన్నది దేవుడే, నాలో ఉన్నది దేవుడే, ప్రతి మూగజీవిలో ఉన్నది దేవుడే. అలాగే నీలో ఉంది ఆత్మలింగం, నీలో ఉన్నాడు ఆత్మరాముడు. కాబట్టి నువ్వు చేసే కర్మల ఫలితం మాత్రమే నీ తదనంతరం అనేది ఆ తర్వాత నువ్వు అనుభవించాలి. నువ్వు చేసే మంచి కర్మలు మంచివైనప్పుడు, నీ గృహం నుంచే నువ్వు మంచి మొదలుపెట్టినప్పుడు, ప్రతి గృహం కూడా అలాగే ఉన్నప్పుడు ఇది సస్యశ్యామలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పడం, ప్రకృతితో మమేకమయ్యి మానవుడు తన జీవన విధానాన్ని ఎలా కొనసాగించాలని చెప్పడం సనాతనం అంటారు. మళ్ళీ ఇందులో ప్రకాష్ రాజ్ గారు చెప్పినట్లుగా ఇందులో సమానత్వం అన్న వేరియేషన్ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. సరే, మన గెస్ట్ ప్యానెల్లో ఉన్న నాయకులతో మాట్లాడదాం. ఎందుకంటే ఒక సెన్సిటివ్ అంశాన్ని, సనాతన ధర్మాన్ని, గతంలో ఉదయగిరి స్టాలిన్ గారు సనాతన ధర్మం అనేది ఒక మలేరియా లాంటిది, ఒక కరోనా లాంటిది, దీన్ని అంతం చేయాలి అని చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ఓపెన్గా తమిళనాడు అనేక పుణ్యక్షేత్రాలు, దైవక్షేత్రాలు ఉన్న తమిళనాడు లాంటి చోట ఉదయగిరి స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అంటే దానిని ఎవరు ఏమన్నారు, ఆయనకి పెద్ద ఆక్షేపణలు ఉండవు, ఆయనకి ఏం కేసులు ఉండవు, ఇది ఉండవు. కానీ సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడగానే ప్రతిసారి ట్రిగ్గర్ చేస్తూ, ప్రతిసారి ప్రకాష్ రాజ్ గారు వేలెత్తి చూపిస్తూ సనాతన ధర్మం అంటే ఏదో క్రూరమైన ధర్మంగా ఇలా మారుస్తున్న పరిస్థితుల్లో ఇలాంటి సెన్సిటివ్ విషయాలు, మత విషయాలు ప్రజల్లోకి వచ్చినప్పుడు అవి ఎలాంటి రూపం తీసుకుంటాయి, ప్రజల మధ్య ఎలాంటి విద్వేషాలు రెచ్చగొడతాయి, మరీ ముఖ్యంగా సినీ ప్రముఖులుగా, అటు ప్రకాష్ రాజ్ గారు సినీ ప్రముఖులు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఉదయగిరి స్టాలిన్ గారు కూడా సినిమాల్లో ఉన్న వ్యక్తే. మరి ఇలాంటి వ్యక్తులు ఇలాంటి విషయాలు మాట్లాడుతుండడం అనేది ఇది ఏ టర్న్ తీసుకుంటుంది, దీని గురించి మాట్లాడదాం. సీనియర్ ప్రొడ్యూసర్, అలాగే కౌన్సిల్ మెంబరు నట్టికుమార్ గారు ఉన్నారు లైవ్లో. నమస్తే అండి నట్టికుమార్ గారు. నమస్తే అండి. అలాగే కిరణ్ రాయల్ గారు ఉన్నారు, జనసేన నాయకులు. నమస్తే అండి కిరణ్ రాయల్ గారు. జయరామ్ గారు కంటిన్యూ అవుతున్నారు. జయరామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా కిరణ్ రాయల్ గారు మీరే చెప్పండి, తిరుపతిలో మీ ప్లేస్ నుంచే పవన్ కళ్యాణ్ గారు అన్ని భాషల్లో దేశమంతా అర్థమయ్యేలాగా, ఇంగ్లీష్లో, తెలుగులో, అలాగే తమిళ్లో కూడా పక్కనే ఉన్న రాష్ట్రానికి కూడా అర్థమయ్యేలాగా సనాతన ధర్మం గురించి ఆయన చెప్పడం వల్ల ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతున్న ఈరోజు నేషనల్ మీడియా కానీ, నిన్నంతా తమిళ మీడియా కానీ ఇదే విషయాన్ని మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇది ప్రజల మధ్య ఎలాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేయొచ్చు? వీలైతే మీరు తమిళ్లో కూడా అర్థమయ్యేలాగా చెప్తారని ఆశిస్తున్నాను నేను. మేడం నమస్కారం మేడం, మీకు మహాటి ప్రేక్షకులకి, ప్యానల్ పెద్దలందరికీ. మేడం, తిరుమల వేదికగా రాజకీయం చేసిన అవసరం మాకు లేదండి. మేము రాజకీయం చేయాలనుకుంటే మా రాజకీయం ఎలా ఉంటుందో దేశమంతా చూసింది. 21/21 2 ఎంపీ సీట్లు, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఏంటో ప్రజలకు తెలుసు. గత ఎన్నికలు మనం చూసుంటాం. కానీ ఒక హిందుత్వం మతాన్ని, ధర్మం కాపాడాలి అంటే ఇతర మతాలను గౌరవిస్తాం, క్రిస్టియానిటీ కానివ్వండి, లేకపోతే ముస్లిం కానివ్వండి, అలాగే హిందూ మతాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉన్న బాధతో ఏదైతే తిరుమల ఇష్యూ మనకు జరిగిందో మనం చూసుంటాం. ప్రపంచవ్యాప్తంగా ఉలిక్కిపడిన విషయం తిరుమల ఇష్యూ. ఈ ఇష్యూలు ఏదైతే జరిగిందో ఇలా పవన్ కళ్యాణ్ గారు చాలా బాగుందని గురైపోయారు. అసలు ఏంటి ఈ అపచారం ఏంటి? తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం లడ్డూ లాంటి విషయంలో జరిగింది కాబట్టి, ఇంకా అది హైకోర్టులో ఉంది కాబట్టి, సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దాని మీద తక్కువ మంది మంచిది మేము కూడా. బట్ సనాతన ధర్మం విషయానికి వచ్చేసరికి హిందూ మతంతో సనాతన ధర్మం, మీరు నమ్ముతా నమ్మరు,
ఎప్పుడైతే సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారో ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు కూడా, యూత్ జనరేషన్ కూడా వాట్ అబౌట్ సనాతన ధర్మం అని బయటకు వస్తున్నారు, వెతుకుతున్నారు గూగుల్లో. ఏంటి సనాతన ధర్మం అంటే ఏంటి, అది సనాతన ధర్మం పుస్తకాలు, నాకు కొన్ని పుస్తకాలు వచ్చాడు నా మొబైల్ కి, చాలా మంది సనాతన ధర్మం సంబంధించిన అన్ని భాషల్లో, సంస్కృత్ కానివ్వండి, మలయాళం కానివ్వండి, తెలుగు, తమిళ్, అన్ని భాషలో రాసిన పుస్తకాలు, గ్రంథాలు నాకు పెడుతున్నారు వాట్సాప్ లో. అంటే మాకు కూడా మొన్నటి దాకా సనాతన ధర్మం అంటే అంత నాలెడ్జ్ లేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పాక తెలుసుకున్నాం దాని గురించి ఏంటి, దాని గురించి చదివాం, ఏంటి సనాతన ధర్మం అంటే ఏంటి, అసలు సనాతన ధర్మం వల్ల మన దేశానికి ఏం ఉపయోగం, అసలు మన హిందూ మతానికి ఏం లాభం, అసలు దేవునికి ఎలాంటి సేవ చేయాలి, ఏంటి పరిస్థితి, సనాతన ధర్మం అని ఒక్కసారిగా ఏ వ్యక్తి అయితే చెప్తే ప్రపంచం చూస్తుందో ఆ వ్యక్తే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారి చెప్పడంతో ఈ రోజు అది పెద్ద చర్చగా మారిపోయింది. ప్రకాష్ రాజ్ గారు ట్వీట్ పెట్టారు, అలాగే ఉదయనిధి స్టాలిన్ గారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఉదయనిధి స్టాలిన్ గారికి మేము జనసేన పార్టీ తరపున తిరుపతి నుంచి మాకు బాగా దగ్గర చెన్నై, ఇప్పుడు ప్రెసెంట్ నేను కూడా చెన్నైలో ఉన్నాను అనుకోండి, బట్ అపాయింట్మెంట్ ఇస్తే మీకు పుచ్చేవాడిని ఆయనకి తమిళ్లో, కుదరదు కాబట్టి మీ లైవ్ ద్వారా ఆయన చెప్తున్న తమిళ్లో అర్థం చేసుకోవాల్సిందిగా ఆయన కోరుకుంటున్నాను మన ఛానల్ ద్వారా. ఎవరికి? ప్రకాష్ రాజ్ గారికి? ఉదయనిధి స్టాలిన్ గారికి చెప్తున్నా మేడం. తమిళ ఛానల్ ఎవరైతే వాళ్ళకి సంబంధించిన ఛానల్స్ ఉన్నాయో, సన్ టీవీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, తమిళ సోషల్ మీడియా కానివ్వండి, అర్థమయ్యేలా చెప్తాను. సార్ వణకం, ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం ఆఫ్ తమిళనాడు. சார் நாங்க சொல்றது என்னன்னா, சனாதன தர்மம் பத்தி பவன் கல்யாண் என்ன பேசுனீங்கன்னு ஒரு வாட்டி நீங்க கேளுங்க. அந்த நியூஸ்ல அந்த ஒரு திருப்பி ஒரு வாட்டி நீங்க அந்த டெபிட் பேக் போங்க, திருப்பதில என்ன பேசினாங்க ஒரு வாட்டி கேளுங்க. அவங்க என்ன சொன்னாங்க, ஹிந்துத்துவ மதம் எது ஹிந்துயிசம் இருக்குதோ அதுக்கு நாங்கெல்லாம் நான் ஒன்றே இல்லை, நம்மெல்லாம் சேர்த்து யாராவது இருக்காங்களோ நம்மெல்லாம் சேர்த்து கூட அது మనం ப்ரொடெக்ட் பண்ணோம். அது சொன்னா நீங்க என்ன பொலிட்டிக்கலா யாரோ 2-3 பேர், பிரகாஷ் ராஜ் இன்னொரு யாரோ இப்ப பப்புல டிஸ்கோல இருக்கிற ஆளுங்க பேசினாங்க. என்ன சொல்லிட்டு பேசினாங்க, பவன் கல்யாண் கார் பாலிடிக்ஸ் பண்ண சொல்லிட்டு. பாலிடிக்ஸ் பண்ண தேவை நம்ம எங்களுக்கு இல்ல, நீங்க யங்ஸ்டர் எங்கேஜ்ல இருக்க ஒரு பொலிட்டிஷியன், நெக்ஸ்ட் ஜெனரேஷன் நீங்க கூட உங்க அப்பா மாதிரி பெரிய பொலிட்டிக்கல் லீடர் ஆகணும்னா நீங்க இந்த மாதிரி காமெண்ட் பண்ணக்கூடாது. இதுக்குன்னா உங்களுக்கு தமிழ்நாடுல ஆல்மோஸ்ட் சவுத் இந்தியால ஜாஸ்தி டெம்பிள்ஸ் இருக்கு, தமிழ்நாடுல தான் ரொம்ப டெம்பிள் இருக்குது. நீங்க இந்த கவர்மெண்ட் பப்ளிக் கூட நீங்க டெம்பிள் பத்தி கடவுளை பற்றி பேசுறது தப்ப, நீங்க கோயிலுக்கு போகாதல்ல, யாரும் கோயிலுக்கு போக கூடாது, இதெல்லாம் சொல்ல கரெக்ட் இல்ல. பவன் கல்யாண் கார் பேசின பேச்சு நீங்க ஒரு திருப்பி ரிவைண்ட் பண்ணுங்க, அவங்க என்ன சொன்னாங்க பாருங்க, அவங்க யாரும் வார்னிங் கொடுக்கல. అది అర్థమేమంటే మేడం, తెలుగులో కూడా చెప్పండి. చెప్పాలి, తప్పదు మేడం, తెలుగులో చెప్పాలి కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో ఒకసారి వీడియో తెప్పించుకో, క్లిప్పింగ్ చూడండి, ఆయన ఏం మాట్లాడారో క్లిప్పింగ్ చూడండి. ఆయన చెప్పిన తప్పే ఉంది కనుక్కోండి. ఆయన హిందూ మతాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఎవరో ఒకరు మనకి హిందువులను ఊరుకుంటే సరిపోదు, ఎవరో ఒకరు బయటకు వచ్చి హిందూ మతాన్ని కాపాడితే తప్ప హిందూయిజం పూర్తిగా చచ్చిపోయే అవకాశం ఉంది అని చెప్పారు. మీరు అది చూడండి. ఈరోజు తమిళనాడు ప్రాంతంలో ఒక్కొక్క ఊర్లో 100లకు పైగా గుడులు ఉన్నాయి. ఈ సౌత్ ఇండియాలో ఎక్కడ లేవు గుళ్ళు, ఒక తమిళనాడులో ఉన్నాయి. అసలు ఇంకా పద్ధతుల్ని, ఆచారాల్ని ఇంకా పటిష్టంగా ఫాలో అవుతున్నారు అంటే తమిళనాడులో ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అవును మేడం, అలాంటి తమిళనాడు లాంటి ప్రాంతంలో మీరు మీ ఫాదర్ ఒక ముఖ్యమంత్రి, మీరు డిప్యూటీ సీఎం అయి ఉండి ఇక్కడ ప్రజలకి ఇంకా భక్తి భావాలు నేర్పించలే తప్ప, మీరు గుళ్ళకు పోకండి, దేవుళ్ళు నమ్మకండి, మీ తాతకి నాస్తికుడు, మీరు నాస్తికుడు, మీ తండ్రి నాస్తికుడు అంటే మేము ఉండాల్సిన అవసరం లేదు కదా. మాకు అవసరం లేదు, మేము మా భక్తి భావంతో మేము ఉంటాం. మీ సొంత ప్రయోజనం కోసం, మీ అధికారం కోసం, మీ రాజకీయ మీ సులభం కోసం వాడుకోవద్దండి. దయచేసి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఆ వీడియో తెచ్చుకొని వినండి. ఎవరో ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు పబ్బులకు వెళ్ళేవాళ్ళు, డిస్కోలకు వెళ్ళేవాళ్ళు, ఎప్పుడు బార్ లో పడి ఉండే వాళ్ళకి దేవుని గురించి ఏం తెలుసు అని చెప్పాను మేడం. రైట్, తమిళ్లో చెప్పారు, ఇప్పుడు ఇది చెప్పారు. రైట్ అండి, రైట్. నటికుమార్ గారితో మాట్లాడదాం. నటికుమార్ గారు, ప్రకాష్ రాజ్ గారి అంశాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఆయనకి తమిళ సౌత్ పరిశ్రమ, అలాగే బాలీవుడ్లో కూడా ఆయన బాగా నటించారు. తెలుగులో అయితే ప్రకాష్ రాజ్ని సొంత మనిషిలాగా ఓన్ చేసుకున్నారు. ఒక్కసారిగా ఆయన సరే ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో కొంచెం కేసీఆర్ గారికి వాళ్ళకి అన్యోన్యంగా ఉన్నారు, లేదంటే దేశ రాజకీయాల్లో మోడీకి వ్యతిరేకంగా ఒక టీంని క్రియేట్ చేయడంలో కూడా వెళ్ళాలి అనే దాంట్లో కూడా ఆయన ఏదో ఫైట్ చేశారు. అక్కడి నుంచి మొదలు పెడితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి టార్గెటెడ్గా ఆయన ఎందుకు అలా చేస్తున్నారు అంటే ఆయన ఇంటెన్షన్ ఏమనిపిస్తుంది? సినీ పరిశ్రమలో ఉండి పర్టికులర్గా సనాతన ధర్మం మీద, హిందుత్వం మీద ఆయన చేస్తున్న ఫైట్ ఇన్నాళ్ళు ఆయన చెప్పిందంతా వేస్టా అన్న భావన కలిగించట్లేదా? అంటే ఒకటండి, ఇప్పుడు
ఆయన మాట్లాడే మాటల్లో, గతంలో మాట్లాడే మాటల్లో కొంచెం వాల్యూ ఉండేది. ఇప్పుడు ఆ వాల్యూని తగ్గిపోయింది. ఇప్పుడు కేటీఆర్ గారికి ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే కేసీఆర్ గారికి ఫ్రెండ్ అవ్వచ్చు, కుమారస్వామి గారికి ఫ్రెండ్ అవ్వచ్చు, మోడీ గారికి యాంటీ అవ్వచ్చు. నేను బీజేపీకి సపోర్టెడ్ ఇస్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, మా సోషంలో మళ్ళీ అందరూ కలిపి ఆయన్ని సపోర్ట్ చేశారు, ఆయన నిలబెట్టాలనుకున్నారు, విష్ణు గారు గెలిచారు, ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు 10 మంది మనకు చూస్తున్నారు. చూస్తున్నప్పుడు మనం ఏం మాట్లాడాలి ఏంటి అనేది మన ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన హిందూ భక్తుడు, అమ్మవారి భక్తుడు. ఆయనకు ఆధ్యాత్మికంగా ఆయన కంపల్సరీ నేను హిందూని, ఈ సనాతన ధర్మాన్ని దేవుణ్ణి కాపాడాలి అన్న దాంట్లో ఆయన దేవుణ్ణి ఆయన కాపాడుకున్న దాంట్లో ఆ భక్తి పూజించిన దాంట్లో తప్పే ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఇప్పుడు ప్రతిదానికి కూడా పోనీ ఏమైనా ఇండస్ట్రీ కోసం వచ్చి అయ్యో ఇండస్ట్రీ ఎలాగ అయిపోతుందని వచ్చాడా? కేసీఆర్ గారిని ప్రధానమంత్రి చేద్దామని వచ్చాడు, మోడీ గారిని దింపేద్దామని, అక్కడ అవుట్ అయిపోయాడు. తర్వాత కుమారస్వామి గారు చీఫ్ మినిస్టర్ చేద్దామని వచ్చాడు, అక్కడ అవుట్ అయిపోయాడు. ప్రజ్వల్ రావణ గారు ఈరోజు రేవణ గారి కొడుకు ప్రజ్వల్ రావణ ఈ 2500 వీడియోలు, నగ్న వీడియోలు వచ్చి అరెస్ట్ అయ్యి అయితే కూడా దాని మీద ఒక స్పందన లేదు. అలాగే ఇండస్ట్రీలో మొత్తం టోటల్ గా రేణు దేశాయ్ గారి మీద మొత్తం ట్రోల్ చేసి ఇండస్ట్రీనే మొత్తం ఇబ్బంది పెడుతున్నా కూడా ఒక్కరోజు దానికి సమాధానం లేదు. మొత్తం మెగాస్టార్ ఫ్యామిలీని ఇచ్చిన అంజలి దేవమ్మ గారు తల్లి మొత్తం అందరికి మనవరాలని ఇండస్ట్రీకి ఇచ్చిన ఆమెని పోసాన కృష్ణమూర్తి మాట్లాడుతున్నప్పుడు ఒక్కరోజు కూడా ఇది తప్పు అని మాట్లాడలేదు. రజనీకాంత్ గారిని పాపం ఆయన వచ్చి హైటెక్ సిటీ అని అన్నందుకు ఆయన పొరపాటుగా ఆయన ఇష్టం వచ్చినట్టు పొలిటికల్ లీడర్స్ మాట్లాడుతుంటే ఒక్కరోజు కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కరు పెగలలేదు, ఈయన రాలేదు, పక్కన పెట్టేద్దాం. అలా మొత్తం టోటల్ గా డ్రగ్స్ కోసం 90 మందిని 2016లో లైన్ కట్టించి సినిమా టికెట్లు తీసుకునే విధంగా కట్టించి పరువు తీసి మొత్తం టోటల్ వాళ్ళని ఇబ్బంది పెడితే కూడా ఒక్కరోజు కూడా ఏం తప్పు చేశారు? ఎందుకంటే ఆయనే సపోర్టే టీఆర్ఎస్ అప్పుడు ఆయన ఆ రోజు కూడా రాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా ఈయన ఏదో కావాలని చెప్పి, ఓకే నేనేమన్నా పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా నువ్వు యాంటీగా నువ్వు చేయాలనుకుంటే తప్పలేదు, చేసుకోండి. డైరెక్ట్ అటాక్ మీరు పవన్ కళ్యాణ్ గారిని చేయండి. మీరు మాట్లాడిన మాటలు మనం ఎలాగున్నామంటే బాబా వచ్చాడు, కొత్త బాబా వచ్చాడు, పంగనామాలు పెట్టారు అంటే మీరు దేవుణ్ణి అవమానిస్తున్నారా? మీరు ఎవరిని అవమానిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారిని అవమానిస్తున్నారా? అంటే మీకు వాల్యూ మీరు ఇంతకుముందు మాట్లాడిన మాటలకి కొంతమందిలో మీరు సెక్యులరిజం అన్నారు. ఎస్, సెక్యులరిజం హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ అందరూ మనం బతకాలి, అందరి దేవుడు ఎవరి పవిత్రత వాళ్ళకి గొప్పది, అది ఆయన పవిత్రత ఆయన గొప్పది, అది హిందూ అది ముస్లిం ఎవరైనా దేవుడు. అయితే మీకేమనిపిస్తుంది ఆయన పవన్ కళ్యాణ్ గారు సనాతనం తీసుకోవడం వల్ల ప్రకాష్ రాజ్ గారు టార్గెట్ చేస్తున్నారా, లేదంటే మరి మొన్న ఆయన్ని మా అధ్యక్ష ఎన్నికల్లో కూడా చేసినప్పుడు చిరంజీవి గారే మొత్తం అండగా నిలబడ్డారు, మరి పవన్ కళ్యాణ్ గారితో ఏమైనా విభేదాలు సినిమాల్లో ఉన్నాయా? కలిసి కూడా చాలా సినిమాలు నటించారు. విభేదాలు ఆయనకి ఏం విభేదాలు లేవు, కానీ ఆయన ఏంటంటే బ్యాలెన్స్ తప్పిపోయాడు. ఏం చేయాలో మాట్లాడాలో తెలియలేదు, ఏం మాట్లాడాలో అవగాహన లేక అంటే బ్యాలెన్స్ తప్పాడు. ప్రకాష్ రాజు బ్యాలెన్స్ తప్పాడు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు మొన్న కొండా సురేఖ గారి కోసం ఫస్ట్ వ్యాఖ్యలు చేసింది కేటీఆర్ గారిని కాపాడడం కోసం ఆయనే. కాకపోతే 100% కొండా సురేఖ గారు వ్యాఖ్యలు ఆ రోజు ఆమోదకరం కావు, దాన్ని మనం ఖండించాలి. కానీ ఈ రోజు నేను ఏమంటున్నానంటే ఆమోదకరం కాని వ్యాఖ్యలు ఎంతో మంది ఆడబిడ్డల మీద అంటున్నప్పుడు మీరందరూ ఏమైపోయారు? ఆయన ఏమైపోయాడు? ప్రకాష్ రాజు గారు ఆ రోజు ఏమైపోయారు? ఇండస్ట్రీని కాపాడడం, ఇండస్ట్రీ కోసం నేను చాలా త్యాగం చేస్తాననే వ్యక్తి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడినప్పుడు ఆ రేణు దేశాయ్ గారు ఏడ్చుకుంటూ ఆమె పెడితే నాకు పొలిటికల్ సంబంధం లేదు అని అన్నప్పుడు ఏమైపోయారు? అంజలి దేవం గారితో అంజలి దేవం గారు అన్నప్పుడు ఏమైపోయారు? ఎంతో మందినండి, సోమని మొత్తం అందరినీ. పవన్ కళ్యాణ్ గారిని వదిలేదు, ఆయన పొలిటికల్ లీడర్ కాబట్టి. మరి భువనేశ్వరమ్మ ఆయన నందమూరి తారక రామారావు గారి కూతురు, బాలకృష్ణ గారి చెల్లెలు, నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారి అత్త, ఆమె అంత అవమానిస్తే ఒక్కరు వచ్చాడా? ఇండియన్ వచ్చాడా? ఆ రోజు ధర్మం అంటే ఏంటో తెలుసా అండి, సెక్యులరిజం అంటే ఏంటో తెలుసా అండి, మరి సినిమా ఇండస్ట్రీలో మరి ఆడబిడ్డలు అంటే ఏంటో తెలుసా అండి. మరి ఇన్ని కూడా అంటే నేనేమంటున్నానంటే మీకు బాధ్యత ఉంటే నిజంగా మీకు ఇప్పుడు ఇందాక కిరణ్ రాయ్ గారు చక్కగా పబ్బుల్లో డ్యాన్స్ వేసుకున్న వాళ్ళకి మరి ఇప్పుడు అంటే ఆయన ఎక్కడో తీసుకొచ్చి ఆయన దేవుడు అంటే భక్తి లేదు, ఓకే తప్పలేదు. ఏ దేవుడినైనా మనం ఎవరి మనోభావాలను వాళ్ళు గౌరవించాలి. ఆయనకి ఏది భక్తి లేదు, ఆయన్ని మీరు అవమానించలేదు. నాకు పవన్ కళ్యాణ్ గారిని అవమానించడం అనిపించట్లా.
మీరు దేవుణ్ణి అవమానించినట్టు అనిపిస్తుంది. మీరు క్రిస్టియన్ నమ్మొచ్చు, మీరు హిందూని నమ్మొచ్చు, మీరు ముస్లిం నమ్మొచ్చు. ఎవరి దేవుడు ఎవరి పవిత్రత వాళ్ళకి గొప్పదండి. మనం కంపల్సరీ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆయన ఏమన్నాడంటే, తిరుపతిలో లాస్ట్ టైం జరిగిన అన్యాయంకి ఇలా జరిగింది, అపచారం జరిగింది కాబట్టి సనాతన ధర్మాన్ని నేను దేశం అంతా తీసుకెళ్తాను, హిందూ ధర్మం అనేది మొత్తం టోటల్గా వివరిస్తాను. ఇందాక కిరణరాయ్ గారు చెప్పినట్టు ఎవరికి తెలియదండి, చాలా మందికి సనాతన ధర్మం అంటే కూడా తెలియదు. కానీ నేను అక్కడ స్టాలిన్ గారిది ఒక డిఫరెంట్ అండి. వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి ఎప్పుడు కూడా అంటే నట్కుమార్ గారు నిజానికి ఇప్పుడు కిరణ్ రాయల్ గారు అన్నట్టుగా సనాతన ధర్మం అంటే మనకి పాటించడమే నేర్పారు, ఎందుకు ఏమిటి అని ప్రశ్నించడం నేర్పలేదు, పాటించడమే నేర్పారు. ఇక అది జీవన విధానంలో భాగం చేశారు. నేను ఇంత కిరణ్ రాయల్ గారు అన్నప్పుడే చెప్దాం అనుకున్నా, కానీ మేబీ దానికి మీనింగ్స్ దాని లేదంటే అసలు అది ఏంటి అనేది మనం తెలుసుకోవాలని గతంలో ఎప్పుడు లేదు. అది ఇప్పుడు నిజానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం వల్ల లేదంటే ఈ అంశాలను జరగడం వల్ల కానీ అసలు ఏంటి అని నేర్చుకొని మూలాల్లోకి కూడా వెళ్ళే అవకాశం ఈ జనరేషన్ కి వచ్చిందని చూడాలా. అంటే ఇప్పుడున్న యువత ఉందండి, ఇప్పుడున్న యువత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలు ఏంటి, ఇప్పుడు గతంలో పెద్దలకు తెలిసి ఉండొచ్చు, మనకు తెలియకపోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడటానికి ఏంటంటే చర్చింగ్కి వెళ్ళవచ్చు. అవన్నీ నేర్చుకోవడం కూడా మంచిదే. నేనేమంటున్నానంటే డిప్యూటీ సీఎం స్టాలిన్ గారు మాట్లాడింది ఏంటంటే, ఆయనకి ఏంటంటే ఎవరు కూడా వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక డిఫరెంట్ వాళ్ళు ఏంటంటే అందరూ సమానమే, దేవుడు అంటే ఒక హిందుత్వం అనేది అంటే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద కోపం కాదండి, బీజేపీ మీద కోపం వాళ్ళకి. ఎందుకంటే బీజేపీ అనేది RSS హిందూ ధర్మం అంటే ఏమో ఉందేమో. ఒకవేళ అది కిరణ్ రాయల్ గారిని అడుగుదాం, ఒకవేళ బద్రీ సినిమాతో మొదలైందో ఆ తర్వాత ఇంకొక గొడవలు నాకు తెలిసి గొడవలు లేవు. 2-3 మూవీస్ లో ఆయన హీరోగా ఈయన విలన్ గా ఉన్నారు కాబట్టి. కాదు నేను మళ్ళా చెప్తున్నాను కదండి, పవన్ కళ్యాణ్ గారికి ప్రకాష్ రాజ్ గారికి గొడవలు లేవు. ఆయన బ్యాలెన్స్ తప్పిపోయాడు. ఆయన ఈ మధ్యన మాట్లాడుతున్న మాటలకి ఆయనకి సంబంధం లేదు. నేను చాలా క్లియర్ గా చూస్తున్నాను కదా, నేను కూడా సినిమా బ్యాలెన్స్ తప్పారా లేదంటే ఇంకెవరైనా వెనకుండి బ్యాలెన్స్ చేస్తున్నారా అనిపిస్తుందా? ఏమండి వెనకుండి ఏముండదండి, వెనకుండి ఆల్రెడీ ఇంతకు ముందు వెనకుండి ఆయన కింద బోలా పడిపోయాడు. ఆయన ప్రైమ్ మినిస్టర్ దింపేసి ఈ మొత్తం కేసీఆర్ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసేద్దాం అనుకున్నాడు. కర్ణాటకలో మన కుమారస్వామి గారిని చీఫ్ మినిస్టర్ చేసేద్దాం అనుకున్నాడు. అప్పుడే బోల్తా పడిపోయాడు. నేనేమంటానంటే మనం చీఫ్ మినిస్టర్ అయిపోదామో ప్రైమ్ మినిస్టర్ అయిపోదాం అంటే అవ్వదండి, అది ప్రజలు నిర్ణయించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటి అన్నారండి, నేను చీఫ్ మినిస్టర్ అవ్వాలా, నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలా, నేను డిప్యూటీ సీఎం అవ్వాలా నేను అనుకోలే. ముందు నన్ను అసెంబ్లీ పంపించండి, నన్ను నమ్మి ఓట్లు వేసిన వాళ్ళ కోసం ఫైట్ చేసుకుంటూ వచ్చాడు. ఆయన 21% ఏదైతే 21 సీట్లు తీసుకుని 100% విన్నింగ్ తీసుకొచ్చాడు. అంటే ఇది రాజకీయం అంటారు. ఎదుగుదలంటే మనం బాధ్యతగా తెలుసుకుంటూ ప్రతి దాంట్లో కూడా ప్రక్షాళన చేస్తూ, ఈ రోజు మీకు అటవీ శాఖ మంత్రిగా ఆయన ప్రక్షాళన చూడండి, అలాగే మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ప్రక్షాళన చూడండి. ఓకే, ఇది రాత్రి అవ్వదండి. ఇప్పుడు ఇది పంచాయతీ ఇక్కడ లడ్డూ వివాదం జరిగినప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఆయన ఏంటి ఇంత జరుగుతుంది మరి ఏం మాట్లాడరేంటి అని పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు. అప్పటికే ఆయన ఈ విషయంలో మాట్లాడారు. ఆ ఫీట్ కరెక్ట్ అండి. ఆ ఫీట్ దాకా ఏమన్నారంటే మరి ఇది దేశాన్ని కొంచెం లాక్కుండా ఎవరు తప్పు చేశారు అంటే ఆయన్ని మాట దాకా ఆయన కొంచెం అంటే ఏదో పర్సనల్ గ్రెడ్జ్ ఉన్నట్టుగా ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారంటే ఒక అంశం. సరే, దీంతో పాటు ఇంకొకటి మాట్లాడదు అంటే వీళ్ళిద్దరి మధ్య ఫైట్గా నేను చూడలేదు. ఇది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. డాక్టర్ జయరామ్ గారు మీరేం చెప్తారు? ఈరోజు ఒక సెన్సిటివ్ అంశాన్ని, సున్నితత్వమైన అంశాన్ని సనాతనం గురించి మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఏమన్నారు అన్న ధైర్యమా, లేదంటే స్టాలిన్ గారు ఉదయగిరి స్టాలిన్ గారు సమానత్వం గురించే మాట్లాడాల, ఆయన మాట్లాడిన దానికి భాష్యం ప్రకాష్ రాజ్ గారు చెప్తున్నారు కానీ సనాతనాన్ని లేకుండా చేయాలి, అంతం చేయాలి అన్నారు. ఆయన సమానత్వం గురించి గొప్పతనం గురించి మాట్లాడితే ఎవరు కాదనరు. అదే ఇంకొక మతం గురించి ఇలా మాట్లాడుతూ ఒప్పుకుంటారా? రేపు ఇలా ఈ ప్రశ్న వచ్చింది అనుకోండి, ఆ మతం మధ్య విద్వేషాలు వస్తాయి. ఈరోజు నా మతాన్ని రక్షించుకుంటానని పవన్ కళ్యాణ్ గారు అంటే, నీ మతాన్ని నాశనం చేస్తాను అని ఇంకొకరంటే, ఇది దేశవ్యాప్తంగా ఇంత పెద్ద చర్చ జరుగుతుంది. అంటే లక్ష్మి గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మహాన్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. దీంట్లో మన విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు
మధ్యలో ఉన్న జరుగుతున్న సార్, ఇష్యూ జయరామ్ గారు ఇక్కడ నా చిన్న ఇంటరప్షన్. నా మతాన్ని కాపాడుకుంటున్నానని కాదు, నిజానికి పవన్ కళ్యాణ్ గారు నా ధర్మాన్ని కాపాడుతానని అన్నారు. నీ ధర్మాన్ని నాశనం చేస్తానని వాళ్ళు అన్నారు. జస్ట్ చిన్న ఇది ప్లీజ్ కంటిన్యూ ప్లీజ్. సో ఇక్కడ తను ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి ఆన్సర్ చేయాలనే నేపథ్యంతో మాట్లాడుతున్న మాటలు రెండు మతాలకు ధర్మానికి మధ్యలో జరుగుతున్న పోరాటంగా ఇక్కడ కనిపిస్తుంది. ఈయన ప్రకాష్ రాజ్ ఏంటంటే ఒక డెమోక్రటిక్ గా మాట్లాడటంలో తప్పులేదు, కానీ వ్యక్తిని టార్గెట్ చేసే విధంగా మాట్లాడడం మాత్రం 100% తప్పే. ప్రకాష్ రాజ్ చెప్పాలనుకున్నది ఏంది, సూటిగా చెప్పేస్తే పోయేది. అలా చెప్పకుండా ఏకంగా సనాతన ధర్మాన్ని, సనాతన సంప్రదాయాన్ని, సనాతన విషయాలను ఓవరాల్ గా సనాతన ధర్మాన్ని, మీరు చెప్తున్న ధర్మాన్ని టార్గెట్ చేశారు. అది ఎవరు చేసినా తప్పే, అది ప్రకాష్ రాజే కాదు, ఎవరు చేసినా తప్పే. ఎక్కడ కూడా ఏ మతం కూడా, మీకు హిందూ తీసుకోండి, ముస్లిం తీసుకోండి, క్రిస్టియన్ తీసుకోండి, ఏ మతాన్ని కూడా మనుషులుగా కలిసి బతుకుదామని చెప్తారు తప్పితే తన్నుకు చావుమని ఏ మతం బోధించదు. ఇది ప్రకాష్ రాజ్ అర్థం చేసుకోవాలి. ప్రకాష్ రాజు మీరు ఒక విషయాన్ని చాలా క్లియర్ గా అడుగుతున్నారు. ప్రకాష్ రాజ్ ఇన్ఫ్లుయెన్సర్, 100% ఇస్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనాలిటీ, ఈజ్ ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఇతను ఆ ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోకుండా తను ఇమీడియట్ గా తను బ్లాస్ట్ అవ్వాలి, తను చెప్పాలి. అంటే ఆయన ఏమనుకుంటాడంటే సమాజాన్ని మొత్తం నేను ఉద్ధరిస్తున్నాను, సమాజాన్ని మొత్తం రక్షిస్తున్నాను అనే భావన తను ఆ ఇన్ఫ్లుయెన్స్ లో ఉండటం అనేది ఒక అంశం. మరొక అంశము డిఫరెంట్ గా కేటీఆర్ ని, కేసీఆర్ ని సాటిస్ఫై చేయడమా, జగన్మోహన్ రెడ్డిని సాటిస్ఫై చేయడమా, లేకపోతే అటు వచ్చేసి స్టాలిన్ ని, ఉదయనిధిని సాటిస్ఫై చేయడమా, లేకపోతే తన ఈగోను సాటిస్ఫై చేసుకోవడమా, ఇది కాదు కదా సొసైటీ అంటే. సొసైటీ లోపల అనేక కులాలు, అనేక మతాలు, అనేక బాధలు, బాధ్యతలతో కూడుకున్నదే ఈ సొసైటీ. ఈ సొసైటీ లోపల వీలైతే ఒక రిలేషన్ డెవలప్ చేయాలి తప్పితే నిప్పు రగిలించడం సరైన విధానం కాదనేది నేను ప్రకాష్ రాజుకు చెప్పదలుచుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నాకు పవన్ కళ్యాణ్ కున్న సంబంధం ఏంటంటే, ప్రజారాజ్యం పార్టీ నుంచి, ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు నేను ఆ పార్టీలో పనిచేయలేదు. ఆ పార్టీలో కొంత సలహాలు, సజెషన్స్, కొంత స్క్రిప్ట్ రాయడానికి, ఆ విషయాన్ని చెప్పడానికి, కొన్ని అంశాల మీద మాట్లాడడానికి నేను అనేక సందర్భాల లోపల కళ్యాణ్తో డిస్కషన్ లో కూర్చున్నాను. కళ్యాణ్ ఎప్పుడు కూడా ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు తన డిస్టెన్స్ మెయింటైన్ చేయడు, ఎట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేయడు. ఇది నా కళ్యాణ్ నాకు దగ్గరగా బాగా తెలుసు కాబట్టి మనము కూర్చొని మన పక్కన కూర్చొని అన్నాగో ఇది చేస్తే బాగుంటుంది కదా, ఇది నా థాట్ కదా అనేది షేర్ చేసుకుంటాడు. ఈజ్ అ ఎమోషనల్ పర్సనాలిటీ. ఎప్పుడు ఎమోషనల్ పర్సనాలిటీగా మాట్లాడంటే ఏ చిన్న విషయాన్ని కూడా తన దృష్టికి వచ్చినప్పుడు తను నవ్వుతూ మాట్లాడే టైప్ కాదు, తన కళ్ళల్లో నుంచి చెమర్స్తూ మాట్లాడే టైప్. ఇదే విషయాన్ని మేము కర్నూలులో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక పాపకి 10th క్లాస్ అమ్మాయికి, అప్పుడు సందర్భం కాదు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు వివరాలని. సో ఆ విషయం లోపల తెలంగాణ నుంచి నేను, ఆంధ్రప్రదేశ్ అంశాల నుంచి తను, ఆ విషయంలో ఇద్దరం కలిసి కూడా ఫైట్ చేస్తాం. ఇండివిజువల్ గా ఒక స్టేజ్ ఎప్పుడు షేర్ చేసుకోలేదు, ఇండివిజువల్ గా ఇద్దరం కలిసి ఫైట్ చేస్తాం. అంటే ఎప్పుడు కూడా, అంటే ఒకవేళ కనుక ఇది సనాతన అనే దానికి ఒక వ్యక్తిని మనము కాపాడుకోవడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా చూడాలి తప్పితే ఇది మతోన్మాదం లాగా ప్రజెంట్ చేయడం అనేది ప్రకాష్ రాజుకి అనేది సరైన విధానం కాదు. ఇక ఉదయనిధి స్టాలిన్ తాత సంబంధించిన అంశానికి వచ్చేస్తే ఇది ఒక పెద్ద చరిత్ర. 1930 లోపల జరిగిన ద్రావిడ ఉద్యమం ఏదైతే ఉందో, ఆది ద్రావిడ ఉద్యమం ఏదైతే ఉందో, ఆది ద్రవిడియన్స్ అంటే మనమంతా ద్రవిడియన్స్ కిందకే వస్తాం. ఈ ద్రవిడియన్స్ ఉద్యమం లోపల భాగస్వాములుగా మనం కూడా ఉన్నాం. మనకు ఈ సౌత్ ఇండియన్స్ అంతా ద్రవిడియన్స్ కిందనే మనం చూడాల్సి వస్తుంది. ఆ నేపథ్యం పెరియార్. సో ఆ విధంగా జరుగుతున్న ఉద్యమాన్ని వాళ్ళు ఆ నేపథ్యం లోపల పెరిగారు, ఆ నేపథ్యంలో మాట్లాడారు. కానీ ఆ నేపథ్యాన్ని మొత్తము యాంటీ సోషల్ గా, యాంటీ ఒక హిందూ మతాన్ని వ్యతిరేకించే విధంగా మాత్రం కాదు. ఆ రోజు పెరియార్ అన్నది ఏంటంటే, హిందూ మతము తప్పని లేదు, దేవుడిని కనిపించడం లేదు కదా అని మాట్లాడారు. దానికి చాలా తేడా ఉంది. ఎప్పుడు ఆయన మతం మీద ఉచ్చరించలేదు. ఈ రోజు వరకు కూడా మీరు చూడండి, మతం గురించి ఏ ఒక్క నాయకుడు కానీ ఎవరు కానీ ఎక్కడ చెడుగా ఉచ్చరించలేదు. అది తెలుసుకోవాలి. పవన్ చేస్తున్నది ఏంటంటే నేను నా మతాన్ని నమ్మిన దాన్ని, నిన్ను నమ్మమని చెప్పట్లేదు పవన్ ఇక్కడ. నేను నమ్మిన దాన్ని నేను కాపాడుకోవడం లోపల నేను డిఫరెంట్ గా కలిసి పనిచేయడానికి సిద్ధం.
అది తప్పు లేదు. సో మీరు నమ్మని దాన్ని మీరు వ్యతిరేకించడానికి పవన్ అర్థం పెట్టుకోవాల్సిన పని లేదు. దాన్ని ఇంకొక రకం కూడా చెప్పొచ్చు. కానీ ఈ ఎమోషన్ ఏదైతే ప్రకాష్ కి ఎమోషన్ ట్రిగ్గర్ చేస్తుందో ఆ ట్రిగ్గర్ అన్ని విధాల్లో పనికి రాదు. కొన్ని అదే ఆయన నటికుమార్ గారు అంటున్నారుగా, ఎందుకంటే మూవీస్ కి సంబంధించిన వ్యక్తిగా నటికుమార్ గారికి ఒక ఐడియా ఉండదు, ఆయన ఎక్కడో బ్యాలెన్స్ తప్పుతున్నారని. కిరణ్ రాయల్ గారు సైకలాజికల్ ట్రిగ్గర్ బేసికల్లీ మెడికల్ డాక్టర్ గా వాట్ ఐ యామ్ సేయింగ్ ఇట్ ఇస్ ఎ సైకలాజికల్ ట్రిగ్గర్. ఈ సైకలాజికల్ ట్రిగ్గర్ కనుక కంట్రోల్ చేసుకోమని నేను సజెషన్ ఇవ్వదలుచుకున్నారు. ఓకే అండి. కిరణ్ రాయల్ గారు మీరేమంటారు? ముఖ్యంగా మనం అంటే గతంలో మనకు తెలిసిన చరిత్రల్లో లేదా మనం చదువుకున్న పురాణాల్లోనూ ఒక దేవుడు వర్సెస్ రాక్షసులు యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మన సినిమాల్లో చూస్తే హీరో వర్సెస్ విలను అనేది చూస్తూ ఉంటాం. అలాగే ధర్మం అధర్మం, మంచి చెడు, ఇవన్నీ అనేది రెండిటి మధ్య ఫైట్ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ నాకు పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ ప్రకాష్ రాజ్ గారు అవుతుందా, లేదంటే ఆంధ్ర వర్సెస్ తమిళనాడుగా మారుతుందా, లేదంటే సనాతనం వర్సెస్ దానికి సమానత్వం అని నేను అన్నాను. అసలు వర్సెస్ సమానత్వం లేదు, ఇది ప్రకాష్ రాజ్ గారు చొప్పించింది. ఇంకేమవుతుంది? మంచి వర్సెస్ చెడ్డు అవుతుంది మేడం, అంతే. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం అంటే అతను ఏదో కోరుకుంటాడు. ఇందాక నటికుమార్ గారు బ్యాలెన్స్ తప్పిపోయినారో, లేకపోతే మత్స్యమితం సరిపోదో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని మనం సోషల్ మీడియాలో ఏమైనా కామెంట్ చేస్తే, టార్గెట్ చేస్తే మన వైపు మీడియా కానీ సోషల్ మీడియా కానీ డిస్కస్ చేస్తుంది అనే ఆలోచన చేసే భాగం. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు ఎన్నికల్లో కూడా మనం చూసుంటాం. జనసేన పార్టీ పక్కన పెట్టండి, ప్రకాష్ రాజ్ గారు పోటీ చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక ప్యానల్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట తిరిగారు, వాళ్ళంతా కూడా, ఆ టీం అంతా కూడా. కానీ ప్రకాష్ రాజ్ గారు మాకేమో శత్రుత్వం ఏం కాదు, కానీ ఈ ఏదైతే ఈ సనాతన ధర్మం, ఈ తిరుమల లడ్డు ఇష్యూ వచ్చేసరికి ప్రకాష్ రాజ్ గారు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన టీటీడీ బోర్డు మెంబర్ కాదు, ఆయన టీటీడీ చైర్మన్ కాదు, వైసీపీ కార్యకర్త కాదు, వైసీపీ నాయకుడు కాదు. అట్లీస్ట్ టీటీడీలో టెండర్ తీసుకున్న ఏఆర్ ఏదైతే నీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏఆర్ డైరీలో పార్ట్నరు కాదు, అందులో పనిచేసే కూలీ కూడా కాదు. ఎందుకు రియాక్ట్ అర్థం కావట్లే. లడ్డు విషయం మీద ప్రపంచమంతా గందరగోళం గురి. ఆయన పోనీ ఆ లడ్డు తిని ఆయన బాధపడిన వ్యక్తి కాదు, ఆయన సంబంధం లేని వ్యక్తికి నువ్వు పోస్ట్ పెట్టావంటే కేవలం ఈ ఇష్యూలో మీరు సైడ్ ట్రాక్ తీసుకెళ్ళాలని ఆలోచన ఆ రోజు మేము గిస్ట్ చేసాం. దాంతో పాటు ఇంకా మేము పెట్టిన కామెంట్స్, తర్వాత కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వడము, తర్వాత మళ్ళీ ఆయన సనాతన ధర్మం అంటే మీరు ఆ ధర్మంలో ఉండండి, మేము ప్రజాసేవలో ఉంటాం అన్నాడు. ఎంతమంది ప్రజాసేవ చేస్తాడు ఒక లిస్ట్ ఇస్తే బాగుండు ప్రకాష్ రాజ్ గారు. కనీసం వాళ్ళ డ్రైవర్ కన్నా భోజనం పెడతాలో చూడాలి. ఎందుకంటే నాకు అన్ని తెలుసు, ప్రకాష్ రాజ్ గురించి తెలుసు కాబట్టి చెప్తున్నా. ప్రకాష్ రాజ్ గారు అనే వ్యక్తి రాజకీయాల్లో రావాలన్న ఆలోచన ఉన్నప్పుడు రాజకీయంలో మంచితనంగా రావాలి, అంతేగాని ఒక వ్యక్తిని ఒక ధర్మం మీద, ఒక హిందూయిజం మీద మాట్లాడి వస్తే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గారి స్థాయి కాదు, మంచి వర్సెస్ చెడ్డు అనే విధంగా ఉంటుంది. ఇంకా తమిళనాడు విషయం వచ్చేసరికి ఇద్దరు డిప్యూటీ సీఎంలు, కొత్త డిప్యూటీ సీఎం ఇలా స్టాలిన్ గారు, ఆయన పరిస్థితి ఎలా మనకు తెలుసు. అసలు అంటే ఆయన స్టాలిన్ తో అంటే ఉదయగిరి స్టాలిన్ తో పోల్చుకునే అర్హత పవన్ కళ్యాణ్ గారికి లేదన్న పెద్ద మాట అన్నారు. మీరు జన సైనికులుగా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా ఇలాంటి వర్డ్ వింటే ఏమనిపిస్తుంది మేడం? ఒకటండి, స్టాలిన్ గారు రాజకీయ భవిష్యత్తు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ భవిష్యత్తు ఒకసారి రాజకీయ హిస్టరీ ఎత్తుకుందాం, ఊరికి క్యాజువల్ చెప్తాం. స్టాలిన్ గారు వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి, వాళ్ళ తాత ముఖ్యమంత్రి, వాళ్ళ ఇంట్లో దాదాపు చాలా మంది మంత్రులు, ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు చేసిన కుటుంబం మాది. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చూశారు, జనసేన పార్టీ పెట్టారు, ప్రజారాజ్య పార్టీలో ఇబ్బందులు పడినాం, ప్రజారాజ్య పార్టీ తర్వాత ఎత్తేసిన తర్వాత మళ్ళీ మేము జనసేన పార్టీ ధైర్యంగా స్థాపించాం, మళ్ళీ రాజకీయాల్లో 10 ఏళ్ళు ఫైట్ చేసాం. ఇప్పుడు కూడా మేము డిప్యూటీ సీఎం హోదాలో ఈ రాష్ట్రంలో సమస్యలు పడుతుంది, ఎక్కడ కూడా అధికారం ఉందని చెప్పి హుందాతనం కానీ ఆర్భాటం కానీ చేయట్లేదు. కానీ తెలుసుకోసేమంటే రాజకీయ జీవితంలో వచ్చేసరికి ఉదయనిధి స్టాలిన్ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి చాలా తేడా ఉందండి. పవన్ కళ్యాణ్ గారి స్థాయి వేరు. అంటే ఆయన స్టాలిన్ అనే వ్యక్తి తమిళనాడు మాత్రమే పరిమితం, తమిళనాడు మాత్రమే అతను పరిమితం. పవన్ కళ్యాణ్ గారు ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ అందరికి తెలిసిన వ్యక్తే. కాబట్టి మేము చెప్పేది ఏమంటే స్టాలిన్ గారు కూడా
కొంచెం ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మాట్లాడినప్పుడు దాన్ని ఎందుకు మాట్లాడి ఏం మాట్లాడి తీసుకోవాలి కానీ లెట్ అండ్ సీ వెయిట్ అండ్ సీ ఈ సినిమా డైలాగ్ మేము చాలా చూసాం మేము కూడా. నటికుమార్ గారు ఏమంటారో చూద్దాం. నటికుమార్ గారు ఇదే అంశంలో పొలిటికల్ గా ఏంటో కిరణ్ రాల్ గారు చెప్పారు. మీరు ఒక నిర్మాతగా మీరు చెప్పండి. ఉదయగిరి స్టాలిన్ అలాగే పవన్ కళ్యాణ్ గారు సినీ పరిశ్రమలో లేదంటే మూవీ ప్రపంచంలో దేశవ్యాప్తంగా ఇమేజ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒకటండి, ఉదయగిరి స్టాలిన్ గారు ఆయన మొత్తం రాజకీయ కుటుంబం నేపథ్యంలో వచ్చాడు. వాళ్ళు మొత్తం పెరియార్ ఉద్యమం అవ్వచ్చు, వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆ సిద్ధాంతం మీద ప్రకారంగా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు మొత్తం టోటల్ గా దాని విషయంలోని మనం వాళ్ళు స్టాండ్ వాళ్ళు తీసుకుని ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు అన్ని మాటలు ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో ఆయన వచ్చినప్పుడు నిజాయితీగా వచ్చాడు, ఆయన మాట్లాడేటప్పుడు నిజాయితీగా మాట్లాడతాడు, ఆయన సినిమా చేసేటప్పుడు నిజాయితీగా మాట్లాడతాడు. ఆఖరి రూపాయి దాకా ఒకవేళ నష్టం వస్తుందంటే ఆఖరి రూపాయి దాకా ఇచ్చేస్తాడు. అసలు కాదండి, ఇమేజ్ ని కంపేర్ చేయగలమా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్? అదే నేను అంటాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్, స్టాలిన్ గారి ఇమేజ్ ఓన్లీ చెన్నై దాకా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా గెలిపోయింది. ఆయన ఎప్పుడైతే జనసేన పార్టీలో 21 సీట్లు గెలిచారో, ఈరోజు సనాతన ధర్మం కోసం ప్రశ్నిస్తున్నారో, ఈరోజు మొత్తం టోటల్ గా ఆయన ఏదైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖల కోసం ప్రక్షాళన చేస్తున్నాడు. రాజకీయం అంటే ఏంటో చాలా మందికి రాజకీయం అంటే రాత్రి చీఫ్ మినిస్టర్ అయిపోదాం, రాత్రి డిప్యూటీ సీఎం అయిపోదాం అని కాదు. ఇది కష్టపడితే వస్తుంది. ఈ కష్టానికి మన ఫలితం దక్కడానికి, ఆ ఫలితం దక్కడానికి ప్రజలకు మనం ఏమి చేయాలి, ఎలా చేయాలి, నన్ను నేను కాపాడుకోవడానికి నేను సినిమాలు చేయాలి అన్ని కూడా వివరిస్తూ జనాలకు మనం ఆయన చెప్తున్న, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఆయన ఆలోచనలు అందరూ కూడా ఏకీపిస్తున్నారండి. అందుకే అంటారు పవన్ కళ్యాణ్ గారిని నేను స్టాలిన్ ఎవరు మన ఉదయగిరి స్టాలిన్ గారిని నేను లెక్క కలపట్లేదు. ఆయన డిఫరెంట్ వే అండి. వాళ్ళ కుటుంబం అది ఒక చెన్నైకి పరిమితం అవుతుంది. ఈయన ఏంటంటే ఇది మొత్తం దేశవ్యాప్తంగా పరిమితం అవుతుంది. ఆయన నన్ను మాట్లాడిన మాటలు ప్రపంచవ్యాప్తంగా చర్చ చేస్తున్నారు, చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆ చర్చ జరుగుతున్న విషయంలో మీరు కూడా కానీ ప్రకాష్ రాజ్ గారికి ఆ విషయం తెలీదా? అంటే సరే ఆయనది పెరియార్ ఉద్యమమా లేదా కరుణానిధి గారా, ఇదంతా ఆయన హిస్టరీ అనుకుందాం. కానీ సినిమాల్లో ఉదయగిరి స్టాలిన్ ప్లేస్ ఎక్కడ, పవన్ కళ్యాణ్ గారి ప్లేస్ ఎక్కడ మూవీస్ లో అనేది ఒక విలన్ గా ఇన్ని సంవత్సరాల ప్రస్థానం ఉన్న ప్రకాష్ రాజ్ గారికి తెలియదు అంటారా? నేను ఒక మాట అండి, ఇప్పుడు తెలిసి తెలియని వాడు అంటే తెలిసి కూడా నిద్రపోతున్న వాళ్ళకి ఏం చెప్తాం చెప్పండి. అవగాహన ఇప్పుడు బ్యాలెన్స్ తప్పిపోయి ఆయన ఆలోచనని తప్పిపోయి మరి మాట్లాడుతున్న మాటలకి ప్రకాష్ రాజ్ కోసం మనం మాట్లాడటం కూడా వేస్ట్. ఎందుకంటే ప్రకాష్ రాజ్ కోసం నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఇంతకు ముందు మాట్లాడేటప్పుడు 100% యాక్సెప్ట్ చేసాం. ఆయన రాజకీయానికే కాదు దేనికి కూడా ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నాడు. అంటే అప్పుడు ఆయన ఎంతసేపు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తుంది బీజేపీగా అనుకుంటున్నాడే తప్ప ఆయన ధర్మాన్ని ఆయన నిర్వహిస్తానని చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు, ఎదుటివాడి మతాన్ని కించపరచట్లే, ఎదుటి వాళ్ళని కించపరచట్లే. మేబీ ఇంకా ఎవరైనా వాళ్ళు ట్రోల్ చేస్తే కూడా తప్పేది, ఒకవేళ దాన్ని ఖండించాల్సిన బాధ్యత మనకు ఉంది. హిందూ వాళ్ళ పవిత్రత వాళ్ళు కాపాడుకున్నట్టు ముస్లిం వాళ్ళ క్రిస్టియన్ ఎవరి పవిత్రత వాళ్ళు కాపాడుకుంటారు. అందరూ కలిసి మన అన్నదమ్ముల్లాగా ఉండాలనేది ఎవరి ధర్మం. ఆయన ఏమన్నాడు, ఈ ధర్మాన్ని నా ధర్మాన్ని నేను కాపాడుకుంటూ తీసుకెళ్తాను అంటే, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ తీసుకెళ్తాను అన్నట్టు. అంటే ఆయన రేంజ్ ఏంటో ఆయనకు తెలియదండి, ప్రజలకు తెలియదా? ప్రకాష్ రాజ్ గారు మాట్లాడేటప్పుడు నేను అసలు ఇక్కడ ఉదయగిరి స్టాలిన్ లాంటి వాళ్ళు కూడా సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి అనేలాంటి మాటలు మాట్లాడితే అంటే అలాంటి వాళ్ళు ప్రకాష్ రాజ్ గారికి గొప్ప అయ్యారా అనేది ఉంటుందిగా. గొప్ప కాదండి, అక్కడ ఏంటంటే అక్కడ ఆయన ఎంతసేపు కనబడుతుంది. అక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద కోపం కూడా నాకు ఏం అనిపించట్లేదు. ఎంతసేపు బీజేపీ మీద కోపం, ఆర్ఎస్ఎస్ మీద కోపం, ఆయన దాని మీద పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారేమో అని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆయన దేవుణ్ణి కించపరిచినట్టే నాకు అనిపించింది. నేను పవన్ కళ్యాణ్ గారిని కించపరిచినట్టు నాకు అనిపించలే. అలాగే స్టాలిన్ గారిని పొగడు నేను తప్ప దేవుడికి రాక్షసుడికి మధ్య యుద్ధం మళ్ళీ మొదలైనట్టు అనుకోవాలా? అంటే రాక్షసుడు అంటానికి కూడా లేదండి, ఆయన రాక్షసుడు కూడా కాదు. ఇప్పుడు ఈ జనరేషన్ లో మొదలవుతున్న యుద్ధం, ఈ జనరేషన్ లో ఒకటి మాట అండి, ఆయన్ని టైం పాస్ గా తీసుకోవడం తప్ప ఆయన ఏ రాజకీయ నాయకుడికి పరిమితుడు కాదు. రాజకీయానికి అవగాహన లేనివాడు. సినిమా ఇండస్ట్రీలో గొప్ప ఆర్టిస్టే అవ్వచ్చు,
సినిమా ఇండస్ట్రీలో చాలా గొప్ప ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, కానీ రాజకీయంగా ఆయన జీరో. ఎందుకంటే ఒకటి వినండి, మన వాడిని కాపాడుకోవడానికి వచ్చిన వాడు మన స్వార్థం, మనం మొత్తం టోటల్ గా దేశాన్ని కాపాడటానికి వచ్చిన వాడు అందరి వాడు. మన సినిమా ఇండస్ట్రీని, మన సినిమా కళమ్మ తల్లి మనల్ని కాపాడుతున్నప్పుడు, సినిమా కళమ్మ తల్లికి మనకి ఇబ్బందులు వస్తున్నప్పుడు మన అందరి కోసం ప్రతిసారి వచ్చేవాడు మనవాడు, సినిమా ఇండస్ట్రీ వాడు. కానీ సినిమా ఇండస్ట్రీకి ఏ రోజు కష్టాలు వచ్చినా, ఏ రోజు బాధలు వచ్చినా, ఏ రోజు ఏ ఆడపిల్ల నిన్నా, ఏ ఒక్కళ్ళు నిన్నా పట్టించుకోని వాడు తన మనిషి కోసం, కేటీఆర్ కోసం వచ్చి అది తప్పించడం కోసం, అంటే అది సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలను ఏదైతే ఉందో హైలైట్ కాకుండా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక రాయేసి అది హైలైట్ చేస్తే ఇది మొత్తం టోటల్ గా కిందకి వెళ్ళిపోతుంది కదా అని ఇస్ అ ప్లాంట్ గా చేసిన వ్యక్తిని ఏమంటారు చెప్పండి? నేను అనుకుంటున్నాను ఇదే, పవన్ కళ్యాణ్ గారి మీద ఒక వ్యాఖ్యలు చేస్తే హైలైట్ అవుతుంది, ఫ్యాన్స్ అంతా రియాక్ట్ అవుతారు, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఇక్కడ కేటీఆర్ గారి మీద కిందకి వెళ్ళిపోతుంది. వాళ్ళ మనిషి అక్కడ బ్యాలెన్స్ కాసుకోవచ్చు. అది ఇట్స్ ప్లాంట్ గా చేస్తాడని నేను అనుకుంటా. మరి లేకపోతే ఎప్పుడైనా వచ్చేటప్పుడైనా ఎవరికైనా అన్యాయం సినిమా ఇండస్ట్రీలో జరిగినప్పుడు ఒక్కరికి ఇదిగో ఇది తప్పు, ఈ గవర్నమెంట్ ఏమండి కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీరు చేస్తుంది తప్పు అని ఒక్కరోజు మాట్లాడగలిగాడా? ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని మరి తీసుకుని అక్కడ ఎంతసేపు అవమానించారని మాట్లాడగలిగాడా? ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు 35 రూపాయల టికెట్ ఏంటంటే 5 రూపాయల టికెట్ అని మాట్లాడగలిగాడా? ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం టోటల్ గా ఈ ఇండస్ట్రీని నాశనం చేసేసారని మాట్లాడగలిగాడా? లేకపోతే కేసీఆర్ గారి కోసం మాట్లాడగలిగాడా? ఇదే తమిళనాడులో మొదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి గురించి కొడాలి నాని గారు అంత అసభ్యంగా మాట్లాడినప్పుడు కూడా ఒక్క మాట మాట్లాడారు. ఒక్కరి కోసం అప్పుడు మనం మాట్లాడవచ్చు. ఏమండి నేను ప్రతి దానికి రియాక్ట్ అయ్యాను, ప్రతి దానికి కూడా నేను దేశం కోసం రక్షించడం కోసం, దేశంలో నేను ఒక పౌరుడిని, నేను సెక్యులరిజం గౌరవిస్తాను, సెక్యులరిజం గౌరవించినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నటుకుమార్ గారు నాకు ఒక్క విషయం డౌట్, ఇది అంటే ఇంత పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్న ప్రకాష్ రాజ్ గారి విషయంలో టాలీవుడ్ పరిశ్రమ ఎలా ఉంటుంది, అసలు ఆయనకి అవకాశాలు ఉంటాయా నెక్స్ట్? అంటే అవకాశం వీటికి సంబంధం ఉండదు, టాలెంట్ అండి. టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశం ఎప్పుడు ఉంటుంది. డిఫరెంట్ ఇండస్ట్రీలో మనం ఇప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ మనం కలపకూడదు. ఏమంటే నేను ఒక మాట చెప్తాను, టాలెంట్ లేని వాళ్ళు మీరు ఎన్ని చెప్పినా రారండి, టాలెంట్ ఉన్న వాళ్ళు మనం అంటే సనాతనం గురించి లేదా పవన్ కళ్యాణ్ గురించి ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి, అలాగే ఇక్కడ కూడా కొండా సురేఖ గారి విషయంలో కూడా ఆవిడని ఇచ్చేశారు కాబట్టి మేబీ పరిశ్రమ అంతా ఏమన్నా అనుకుంటుంది. ఎందుకంటే విష్ణు గారు కూడా స్పందించారు కాబట్టి, మంచు విష్ణు గారు. సో ఎలా అవుతుందా అనేది జస్ట్ పాయింట్ అంతే. ఆయన వస్తుందా రాదా అది వేరే విషయం. ఏమండి ఆయన నేషనల్ ఆర్టిస్ట్, నాట్ ఓన్లీ తెలుగు ఆర్టిస్ట్, నేషనల్ ఆర్టిస్ట్. ఈ సినిమా ఇండస్ట్రీలో ఆయన టాలెంట్ ఉంది, ఆయన చేసుకోవచ్చు, ఆ గర్వం కూడా ఉంది. నాకు నేనే గొప్ప, నాకు నేనే నాయకుడిని, నన్ను మించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేడు అని కూడా ఉంది. కాకపోతే పైకి ఎగిరి పడుతుంటే అప్పుడు ఎప్పుడొకప్పుడు కింద పడతారు. రైట్ అండి. జయరామ్ గారు మీకేమనిపిస్తుంది ఇది? అంటే సనాతన ధర్మం అవసరం, ఆవశ్యకత ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత సనాతన ధర్మ వ్యతిరేకులు ఒక టీమ్గా ఏర్పాటైతే ఇది రెండు వర్గాల మధ్య ఫైట్గా మారుతుందా, లేదంటే ఇది అసలు ఏం కనబడుతుంది, ముందు ఎలా ఉండబోతుంది అనిపిస్తుంది? ఇది ఎలాంటి రూపం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి? ప్రకాష్ రాజ్ మాట్లాడే ప్రతి మాట యాంటీ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ అని, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రకాష్ రాజ్ ప్రతి మాట ఆయన బీజేపీని అనమనండి, డైరెక్ట్ గా ఆర్ఎస్ఎస్ యాంటీ. అండ్ ఇక్కడ ఈ సనాతన సంప్రదాయాన్ని గురించి కానీ సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఆయన ట్రిగ్గర్ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ ని కూడా అదే కోవలో అదే అకౌంట్ లో వేసేశారు. అది కరెక్ట్ కాదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ వేరు, బీజేపీ ఆర్ఎస్ఎస్ వేరు. ఈ రెండు వేరుగా చూడాల్సింది పోయి అందులో ఈయనను కూడా కలిపేసి మాట్లాడడం. నేను కొన్ని సందర్భాల్లో మన కర్ణాటకలో ఒక యూనివర్సిటీలో ఫంక్షన్ అయినప్పుడు నేను అక్కడ చీఫ్ గెస్ట్ కి వెళ్ళాను. ఆ యూనివర్సిటీ లోపల నేను మాట్లాడేటప్పుడు ప్రకాష్ రాజు కూడా ఆ కామెంట్స్ కొన్ని వచ్చినప్పుడు నేను అదే చెప్పాను. ప్రకాష్ రాజుకి నేను బహిరంగనే సపోర్ట్ చేశాను. కానీ అది ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు ఏంటంటే దాన్ని డెమోక్రటిక్ గా వ్యక్తికి, ఇక్కడ ప్రకాష్ రాజు ఏంటంటే తనకు నచ్చిన వ్యక్తులకు సపోర్ట్ చేస్తున్నాడు. అది నేను కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉండాలండి, ఒక చట్టము అనే దాన్ని. ఎందుకంటే ఎవరికైనా ఈక్వల్ గా దాన్ని అప్లికై చేయాలి.
ఇక్కడ వ్యక్తులను కాదు, తన నచ్చిన వ్యక్తికి అనుకూలంగా నచ్చని వ్యక్తులకు సైలెంట్ గా ఉండడం అనేది సరైన విధానం కాదు. రైట్. సో ఎవరి విషయంలో మాట్లాడినా కూడా నువ్వు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్ గా నువ్వు కనుక తీసుకున్నట్టు అవుతే, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది వాస్ట్ ఒక ఏరియాని కవర్ చేయగలిగిన వ్యక్తి ప్రకాష్ రాజ్, అంటే డౌట్ ఏం లేదు. ఈ రోజు భారతదేశం మొత్తం గర్వించే రైట్. ఇక్కడ నేను ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడలేదు. అంటే ఇక్కడ ప్రకాష్ రాజ్ గారి ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన నటన ఇక్కడ కీర్తించడం పెద్ద ఉద్దేశం కాదు. ఇక్కడ దానికి సనాతనాన్ని ఎందుకు పట్టుకున్నాం? ఇప్పుడు ఈవెన్ అంటే సరే నటికుమార్ గారు అంటే సినీ పరిశ్రమ కాబట్టి నేను చెప్పింది నేను వినకపోతే మీరు అన్నదే కరెక్ట్ అవుతుంది. తనకు ఆ వాస్ట్, తనకు ఒక ఫెమిలియర్ పర్సనాలిటీ, ఆయన చెప్పే మాట దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలన్నా నెగటివ్ తీసుకోవాలన్నా ప్రజలు ఒక కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతారు. అర్థమైందా? ఒక తన కీర్తించడం కాదు ఇది. ఒక వ్యక్తి ఎప్పుడైనా కూడా ప్రజలు ఆ స్టేజ్ ఇచ్చినప్పుడు తను మాట్లాడే మాట ఒక రెస్పెక్టివ్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కావాలి. ఆ స్టేజ్ లో ఆయనకి కిరణ్ రాయల్ గారు మీరు జయరామ్ గారు చెప్పినట్లుగా ఆ ప్లేస్ లో ఆయన్ని బెస్ట్ విలన్ గా మొత్తం సమాజం ఇప్పటి వరకు చూసింది. అయితే అప్పుడు ఇప్పుడు రియల్ విలన్ గా మారేలాంటి పరిస్థితులకు కారణం అవుద్దా? తమిళనాడులో ఎలా ఉంది సిచ్యువేషన్? మేడం, రియల్ విలన్ కాకూడదని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒకటే అండి, ఇప్పుడు తమిళనాడులో పరిస్థితి చూస్తే మేము సోషల్ మీడియాలో చూస్తున్నాము. నన్ను ఒక 2-3 మిత్రులు అడిగారు, ఏంటి ఈ సనాతన గోళ ఫేస్బుక్ అంటే చెప్పా, పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా అది సెన్సేషన్ అయిపోతున్న విషయం తెలుసు. దాన్ని రాజకీయంగా వాడుకొని కొంతమంది మూర్ఖులు ఉంటారు, వాళ్ళకు పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్స్ ఉన్నాయో, ఆయన ఏదైతే కేరళ నుంచి కాశ్మీర్ దాకా సనాతన ధర్మం కాపాడాల్సిన బాధ్యత మనకుంది, అది నేను తీసుకుంటా అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి మేమందరం అలాంటి యువతంతా కూడా మేము కూడా తెలుసుకుంటున్నాం ఏంటి సనాతన ధర్మం, ఏం చేయాలి, దానివల్ల మనం ఎలా చేయాలి. ఎందుకంటే ఎంతసేపు రాజకీయమే జీవితం కాదు, రాజకీయంతో పాటు దైవం, భక్తి కొన్ని ఉన్నాయి. అవన్నీ మనం రాజకీయాలకు ముందు వచ్చాయి. ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ టైంలో కరెక్ట్ గా చెప్పారు, కరెక్ట్ సిచ్యువేషన్ తీసుకున్నారు. కాబట్టి దీన్ని గౌరవించే పని, ఇది ఆచరించే పనిలో ఉన్నాం తప్ప ప్రకాష్ రాజ్ లాంటి, ఉదయనిధి స్టాలిన్ లాంటి ఇంకా చాలా మంది వస్తుంటారు మేడం. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఇవన్నీ పట్టించుకుంటే మేము అనుకుని రీచ్ కాలేమని చెప్పి కూడా నా ఒక అభిప్రాయం మేడం. ఓకే కిరణ్ రాయల్ గారు, థ్యాంక్ యూ అండి. నటికుమార్ గారు, కిరణ్ రాయల్ గారు, జయరామ్ గారు, ముగ్గురికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ పొలిటికల్ జస్ట్